నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఎస్సీలుగా ఉన్నవాళ్ళు, సో హిందూ మతంలో కావచ్చు, బౌద్ధ మతంలో, సిక్కు మతంలో, ఈ మతాల్లో ఉన్నటువంటి ఎస్సీలు మతం మార్చుకుంటే వాళ్ళకున్నటువంటి ఆ ఎస్సీ హోదా, ఎస్సీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టాలు అవన్నీ కూడా పూర్తిగా రద్దు చేయబడతాయి అని ఒక తీర్పు ఇచ్చింది. దీని మీద ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు మీద ప్రస్తుతం మనతో మాట్లాడటానుకున్నారు. దీని మీద డిస్కస్ చేద్దాం. హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఉదయకాంత్ గారు, ఆ తీర్పు చూడగానే మీకు ఏమనిపించింది? తీర్పు చూడలేదు, కాకపోతే చాలా మీడియా ఛానల్స్లలో వినడము, మీడియా ఛానల్స్ వివిధ స్పెక్యులేషన్స్ రావడము, దాని మీద ఉద్యమాలు నడవడము, ఒక దిక్కు క్రైస్తవులు అని చెప్పి, ఓ దిక్కు హిందువులు అని చెప్పేసి, ఒక కులం అని చెప్పి, మరో కులం అని చెప్పి, మతాల మధ్యలో మళ్ళీ ఘర్షణలు మొదలైనట్టుగా ఉన్నది ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా. సో మోర్ పర్టికులర్లీ దీన్ని, అంటే నాకున్న నాలెడ్జ్, నాకు తెలిసిన దాంట్లో కొంత క్రిస్పీగా వివరించాలనుకుంటే, మా ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు అంటే చిత్తాదాస్ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కేసు జరిగింది. ఆయన చర్చ్ పాస్టర్ గుండి మతం మార్చుకున్న తర్వాత, క్రిస్టియన్లో కన్వర్ట్ అయిన తర్వాత, ఫస్ట్ హీ వాస్ ఏ హిందూ అండ్ యాజ్ వెల్ యాజ్ హీ వాస్ ఏ దళిత్, అంటే ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అని చెప్పేసి నాకు తెలిసిన సోర్సెస్. అందులో క్రిస్టియానిటీ ఫాలో చేస్తూ చర్చ్ నడుపుతున్న ప్రాసెస్లో తన మీద ఏదో దాడి జరిగిందని చెప్పేసి ఈ అప్రోచ్డ్ టు ద పోలీస్ స్టేషన్. ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేయాలని చెప్పి చెప్పడం, అది హైకోర్టు దాకా రావడం, హైకోర్టు దాన్ని కొట్టివేసిన తర్వాత, ఇది మేబీ ఇన్ ది ఇయర్ 2022లో అనుకుంటా, టు మై బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. దాని తర్వాత రీసెంట్గా 2026లో ఈ యొక్క జడ్జిమెంట్ని అప్పీల్ చేస్తూ, అంటే అది కొట్టేసిండ్రు. ఏదైతే యాజ్ యూఆర్ ఫాలోయింగ్ ద క్రిస్టియన్ రిలీజన్, యూఆర్ నాట్ సపోజ్ టు క్లెయిమ్ దళిత్ స్టేటస్ అండ్ SC/ST అట్రాసిటీస్ ఒక యాక్ట్ నీకు వర్తించింది, ఎందుకంటే యు ఆర్ కన్వర్టెడ్ యువర్ రిలీజన్ కాబట్టి అని చెప్పి కొట్టివేయడం జరిగింది. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆయన హైకోర్టు వెళ్ళినాం. హైకోర్టు కూడా అలౌ చేయలేదు. దాన్ని అప్పీల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొన్న 24th అనుకుంటా, March 24th నాడు ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఏదైతే లోవర్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, అదే అంటే సుప్రీంకోర్టు, లోవర్ కోర్టు, హైకోర్టు కాబట్టి హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని సమర్థిస్తూ జడ్జిమెంట్ పాస్ చేసింది. దాని మీద నానా రకాలుగా చర్చలు వ్యాపిస్తూ ఉన్నాయి. సో ఇది క్రక్స్ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద స్టోరీ అవుట్లైన్స్ నాకు తెలిసిన దాంట్లో. సో గోయింగ్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద రిజర్వేషన్ ప్రాస్పెక్ట్స్కి వెళ్తే, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన మతం మార్చుకుంటాడో, మతం మార్చుకున్న తర్వాత బ్యాప్టిజం తీసుకుంటే, తన రిలీజన్ పూర్తిగా కన్వర్ట్ అయినప్పుడు హీ షుడ్ బి కన్వర్టెడ్ యాజ్ BCC అన్నది, లేదంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ అనేది ఒక సారాంశం. వీళ్ళు ఏమంటారంటే, when we belong to some scheduled caste, when you change our religion, it is not connected. అంటే మా యొక్క మతం మారింది కానీ కులానికి ఎట్లా కనెక్టివిటీ ఉన్నది అన్నది వీళ్ళు ఒక వాదోపవాదాలు. సో దాన్ని ఒకవేళ ఏకీభవించాలా, సమర్థించాలా, వ్యతిరేకించాలన్నది ఇప్పుడు జరుగుతున్న సారాంశం. సో ఇందులో భాగంగా 1956 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఏదైతే క్రిస్టియన్కు సంబంధించిన, SCస్కి సంబంధించిన, రిలీజన్కి సంబంధించింది ఆల్రెడీ పెండింగ్ ఉంది. అది ఇంకా కూడా పూర్తి కాలేదు. వెదర్ రిలీజన్ కన్వర్ట్ అయితే వాళ్ళ యొక్క క్యాస్ట్ స్టేటస్ పోతుందా పోదన్నది. కానీ ఈ పర్టికులర్ కేసులో ఆల్రెడీ రిలీజన్ కన్వర్ట్ అయింది కాబట్టి క్యాస్ట్ స్టేటస్ వర్తించదని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. వన్స్ సుప్రీంకోర్టు డిసైడ్స్ ఆర్ ఇఫ్ ఇట్ పాస్ ఎనీ జడ్జ్మెంట్, అది అందరి మీద బైండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎక్కడ మేము మా యొక్క షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ఫోర్గో అవుతామో అనే ఒక భయము కన్వర్టెడ్ క్రిస్టియన్స్లో ఇప్పుడు వ్యాపించిపోతూ ఉన్నది. ఇప్పుడు ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కడి నుంచి వచ్చినారు, ఏ కులం నుంచి వచ్చినారు, ఏ ప్రాంతం నుంచి వచ్చినారు, ఎందుకు వచ్చినారు అన్నది ఇప్పుడు చర్చల్లో భాగం. మోస్ట్ ఆఫ్ ద ఇన్సెక్యూర్డ్, డిప్రైవ్డ్ కమ్యూనిటీస్ ఏదైతే ఉన్నదో, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, దే ఆర్ మోస్ట్లీ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు డిప్రైవ్డ్గానే ఉంటారు. వాళ్ళకు కావాల్సిన ప్రివిలేజెస్ ఉండాలని చెప్పి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు వీళ్ళకు ఒక స్పెషల్ ప్రొవిజన్స్. ఇటువంటి దాడులు జరిగితే కనుక అగ్రకులాల నుంచి మీకు స్పెసిఫిక్
రైట్స్ ఉండాలి, స్పెషల్ చట్టాలు ఉండాలని చెప్తూనే రాజ్యాంగం రాసినప్పుడే అంబేద్కర్ గారు మోర్ పర్టికులర్లీ ఎస్సీస్కు అండ్ ఎస్టీస్కి ఒక ప్రివిలేజెస్ చట్టాన్ని రాసి ఇచ్చినారు. దాన్ని కనుక మీరు అవైల్ చేయాలంటే ఆ రిలీజన్ను ఆ క్యాస్ట్ వాళ్ళు అయి ఉండాలి. సో నా పర్సనల్ ఒపీనియన్, క్యాస్ట్ అండ్ రిలీజన్ని డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు గారు వేరువేరుగా చూడాలంటారా? సర్టన్లీ ఎస్ అని మాత్రం నేను అంటే ఈ నాకున్న వ్యక్తిగత ఆలోచన ఇది ఈ క్షణంలో చెప్తాను. బిలీఫ్, రిలీజన్ అనేది ఇట్స్ ఎ బిలీఫ్ సిస్టమ్. క్యాస్ట్ అనేది మన పుట్టుకతో వచ్చింది. నా క్యాస్ట్ నేను పట్టుకొని అయితే రాలేదు, రైట్? కానీ నా రిలీజన్ని, నాకు నచ్చిన రిలీజన్ని నేను ఫాలో కాగలుగుతాను, రైట్? నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రి నాకు ఒక క్యాస్ట్ను నాకు పేరు పెడుతూ నాదొక కులాన్ని నాకు అంటగట్టి నా ఒక పేరుకు తోడుగా నాకు ఒక కులాన్ని అప్పజెప్పి నన్ను ఈ సమాజంలోకి వదిలినారు, రైట్? తర్వాత నాకు నచ్చిన రిలీజన్ని ఫాలో అయ్యే అధికారం, రైట్, ఆ ఫ్రీడమ్ నాకు ఉండాలి. అది రాజ్యాంగం చెప్తుందా, సుప్రీంకోర్టు చెప్పిందా, హైకోర్టు చెప్పిందా, లేదంటే మీరు మాట్లాడినారా నేను మాట్లాడినారో 10 మంది చెప్పుకుంటున్నారు అనేది కాదు. వెన్ ఐ బిలాంగ్ టు సర్టన్ క్యాస్ట్ ఐఎమ్ నాట్ బార్డ్ బై మై రిలీజన్ ఆర్ నా ఒక్క రిలీజన్ కానీ, లేదంటే కనుక నా ఒక్క భక్తిని కానీ, నా ఒక్క ఆనవాయితీని కానీ, నా ఒక పద్ధతిని కానీ, నా ఒక విశ్వాసాన్ని, దేవుడి పట్ల నాకున్న నమ్మకాన్ని కానీ మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మీరు మార్చలేరు. నేను క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నా అని చెప్పేసి నా ఒక్క పుట్టుకతో వచ్చిన క్యాస్ట్ని మీరు మళ్ళీ దాన్ని డామినేట్ చేసి దాన్ని మార్చలేరు. ఎప్పుడైతే ఒక క్యాస్టు వ్యక్తి ఒక మతంలోకి మారిన తర్వాత ఆ ఒక్క మతానికి సంబంధించిన క్యాస్ట్ను ఆచరించాలని చెప్పేసి చట్టం చెప్తుంది, ఏదైతే లా చెప్తున్నదో దాన్ని ఫాలో కావాల్సిన స్టేజెస్ అంటే టైం వచ్చినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ అవైలింగ్ దిస్ రిజర్వేషన్స్ కావచ్చు, ఇన్ టైమ్స్ ఆఫ్ అవైలింగ్ ద ప్రివిలేజెస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ స్టేటస్ కావచ్చు, ఇన్ టైమ్స్ ఆఫ్ అవైలింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కావచ్చు, అది నీకు వర్తించదని చెప్తున్నది. అంటే నా ఒక కులాన్ని ఉద్దేశించి, నేను పుట్టిన కులాన్ని ఉద్దేశించి నేను ఈ సమాజంలో నేను బ్రతకాలంటే నాకున్న అభద్రత భావం ఏదైతే ఉన్నదో దాన్ని నేను పూర్తిగా తొలగించుకొని అక్కడి నుంచి నేను విభజించబడాలంటే నన్ను ఏ విధంగా అయితే సప్రెస్ చేస్తున్నారో, ఏ విధంగా అయితే హ్యూమిలేట్ చేస్తున్నారో సమాజంలోని ఒక దళితుడు అనుకొని తన కులాన్ని పక్కన పెట్టి, తన మతాన్ని పక్కన పెట్టి ఇంకో మతంలోకి మారుతున్నాడంటే దానికి గల మూలాలు ఏంటిది, కారణాలు ఏంటిది, రైట్ సార్? అది ఒకవేళ గ్రహించగలిగితే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అణిచివేయబడిన కులాలను భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉండాల్సిన సమాజంలో మనం బ్రతుకుతూ అణిచివేయబలిసిన కులాలకి ఏదైతే భద్రత ఉందని చెప్పేసి భావిస్తున్నామో ఆ భద్రతను కూడా మనం పూర్తిగా వ్యతిరేకించి, నిర్మూలించి, వాటిని పూర్తిగా ఫోర్గో చేసేసి వాళ్ళకి ఈ యొక్క భద్రత ఉండదు అని చెప్పేసి వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు. ఏ మతంలోకి వాళ్ళు ఏ అభద్రత భావంతో కన్వర్ట్ అవుతున్నారో ఆ ఒక్క అభద్రత భావంతో కన్వర్ట్ అవుతున్న మతాన్ని కూడా వీళ్ళు పూర్తిగా సప్రెస్ చేసేసి మీకు ఆ కులం వర్తించదు, మతం వర్తించదని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వాలు వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్న విధానాలు కావచ్చు, అగ్రకులాలు ఎవరైతే దళితులను కానీ వెనుకబడిన కులాలను కానీ సప్రెస్ చేసేస్తూ వాళ్ళని ఇంకా కూడా అణిచివేస్తున్న ఒక ధోరణి, ఒక భావన, ఒక ఆలోచన, ఒక అభద్రత భావం ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. దేని నుంచి అయితే నేను తప్పించుకొని నా ఒక్క ప్రొటెక్షన్ను నేను కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాలు కావచ్చు, లేకపోతే ఓ సప్రెస్ అయిన కులాలు కావచ్చు, వాళ్ళు కొన్ని మతాలు పేర్లతో లేకపోతే మతాలు మార్చుకుంటే మాకంటూ ఒక భద్రత ఉంటుంది, మాకంటూ సమాజంలో ఒక విలువ ఉంటుందని వాళ్ళు భావిస్తూ అట్లీస్ట్ మా జీవితాన్ని మేము బ్రతుకుతాము అని అనుకుని బ్రతుకుతున్న సమయంలో కూడా ఇటువంటి సప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక రాంగ్ నోషన్, రాంగ్ మెసేజ్ అయితే సమాజానికి ఇస్తుందని చెప్పొచ్చు. టెక్నికల్గా ఆలోచించితే ఎప్పుడైతే నువ్వు ఒక కులం నుంచి ఓ మతంలో నుంచి ఇంకో మతం మారుతావో నీకు ఆ స్టేటస్ పోతుంది అంటున్నారు. పోయిన తర్వాత కూడా మళ్ళీ వీని యొక్క రైట్స్ వీడు సప్రెస్ అయితేనే ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తే సార్ ప్రతి కులానికి ఇప్పుడు దే హ్యావ్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియన్, దే ఆర్ నేమింగ్ మళ్ళీ ఒక ట్యాగ్ అయితే ఇస్తున్నాడు, కన్వర్టెడ్ క్రిస్టియన్, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్, మాల కన్వర్టెడ్ క్రిస్టియన్, మాదిగా కన్వర్టెడ్ క్రిస్టియన్. మరి ఈ ట్యాగ్ లైన్స్ ఎందుకు? వెన్ హీస్ కన్వర్టింగ్ హిస్ రిలీజన్ టోటల్లీ,
లెట్ హిమ్ కంటిన్యూ విత్ ద బీసీసీ. ఏదైతే క్రిస్టియన్స్కి ఇచ్చాల్సిన స్టేటస్ ఏదైతే ఉన్నదో దాన్ని డైరెక్ట్గా ఆ స్టేటస్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ సుప్రీంకోర్టు తప్పు నిర్ణయం తీసుకుందని నేను అంటలేను, హైకోర్టు తీసుకున్న నిర్ణయం తప్పని నేను అంటలేను. కానీ ఎప్పుడైతే ఆ తప్పుడు నిర్ణయము అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనకు అంటే ఎవరైతే ఆ రైట్ క్లెయిమ్ చేస్తున్నారో ఆయనకు వ్యతిరేకంగా వచ్చిందో ఆ వ్యతిరేకంగా రావడానికి గల మూలాలు ఏంటిది, కారణాలు ఏంటిది అనేది ఆలోచించాల్సిన అవసరము నాట్ ఈవెన్ సుప్రీంకోర్టుగా సమాజంకి ఉన్నది. వన్స్ సుప్రీంకోర్టు ఆర్ టేకెన్ ఎ డెసిషన్, లా మారింది, లా చేంజ్ అయింది, ఇదే చట్టం అని అంటే దేశవ్యాప్తంగా అది పాటించాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కేసు తీసుకుంటే చట్టంని అంటే కోర్టులకున్న ప్రామినెన్స్, కోర్టుకున్న విలువలు, మానవ విలువలను కూడా తుడిచివేసేసి తొలగించేసి మీకు రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఫాలోయింగ్ దేర్ ఓన్ రిలీజన్ ప్రతిదీ ఉన్నదండి అని చెప్పేసి ఈరోజు నీ భార్య ఇంకొకరితో పోయినా కూడా తప్పు కాదని చెప్పేసి తీర్పులు తీర్చే ఈ యొక్క సమాజంలో మనం బ్రతుకుతున్నందుకు మనం తలదించాలా, తలదించి బ్రతకాలా? రాజ్యాంగం నీకు స్వేచ్ఛనిచ్చింది, నేను కాదని నేను. రాజ్యాంగంలో కొన్ని విలువలు కూడా ఉండాల్సిందే కదా, నీకు ఇచ్చిన స్వేచ్ఛలో కొన్ని విలువలు కూడా ఉండాల్సిందే కదా. ఆ విలువలు గల సమాజంలో మనం బ్రతుకుతున్నామా? ఏ ఆడది మొగోడు దగ్గర ఏ మొగోడు కన్నా దగ్గర కొంచెం, ఏ మొగోడు ఏ ఆడదాని దగ్గర పోవచ్చు, అది నేరం కాదని చెప్తున్నది. అటువంటప్పుడు నువ్వు పాటించాల్సిన కులాన్ని, నువ్వు పాటించాల్సిన మతాన్ని నీకు నువ్వు పాటిస్తే తప్పేంటి? దాంట్లో మళ్ళీ నీ ఇంటర్ఫియరెన్స్ ఏంటి? ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఆస్పెక్ట్స్లో కూడా టు సమ్ ఎక్స్టెంట్ అది ఎంత మటుకు వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క భద్రతని, వాళ్ళ యొక్క లైఫ్ని, వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని, వాళ్ళ యొక్క ప్రామినెన్స్ని, వాళ్ళ యొక్క విలువల్ని పూర్తిగా తుడిచివేసి తొలగించేసి, అంటే ఒక్కసారి వన్స్ ద డిసిషన్ టేకెన్ బై ద జడ్జ్ ఫర్ దిస్ బై ఎనీ కోర్ట్, ఎనీ హయ్యర్ అథారిటీ కోర్ట్స్, డెఫినెట్లీ దట్ విల్ బి బైండింగ్ ఆన్ ఎంటైర్ నేషన్. అటువంటి సిచ్యుయేషన్లో మనం తీసుకునే తీర్పులు నిజంగా సమాజంలో ఎటువంటి విలువలు లేని సమాజంలో మనం బ్రతకాల్సి వస్తున్నది. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పటి రోజులలో మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఒక మహిళ ఇంకొక మహిళ కాదు సార్, పాత రోజులలో భర్తను కూడా పేరు పెట్టలేని, పేరుతో పిలవలేని భార్యలు ఈరోజు కూడా కొన్ని గ్రామాలలో, కొన్ని విలేజెస్లలో మనం చూస్తున్నాం. కానీ ఈ రోజులు ఎక్కడికి వచ్చినాయంటే ఒక భార్య భర్తను వదిలిపెట్టేసి భార్య ఎవరి దగ్గరికి పోయినా కూడా అది తప్పు కాదు అని చెప్పేసి ఈరోజు ఈ సమాజంలో మనం బ్రతకాల్సి వస్తున్నదంటే ఎంతటి సమాజంలో, ఎంత తల వంచి సిగ్ధించుకోవాల్సిన సమాజంలో మనం బ్రతుకుతున్నామో. దీనికి గల కారణాలు ఏంటి, దీనికి గల మూలాలు ఏంటిది, దీనికి ఎవరు కారణం, ఎవరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కూడా అలహాదా హైకోర్టు తీర్పు ఇచ్చినట్టుంది కదా, ఇష్టపడి ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే సహజనం చేయడం తప్పు కాదని చెప్పి ఈ రోజు ఎప్పుడో వచ్చింది, ఈ రోజు అని కాదు, అది ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇంకో కేసు ఎవరన్నా ఎవరితో సహజీవనం చేయొచ్చు తప్పు కాదని చెప్పి దాని రెప్లికేషన్, దాని కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచించకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎవరన్నా ఏకీభవిస్తారా? తీర్పులు తీర్చిన వాళ్ళనే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మన జీవితంలో అది జరిగితే మనం ఏకీభవిస్తామా? యాక్సెప్ట్ చేయం కదా ఎవరు. మరి నువ్వు యాక్సెప్ట్ చేయనిది మరి నువ్వు జనాల మీద నీ యొక్క ఆర్డర్తో ఏ విధంగా వాళ్ళ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, ఏ విధంగా వాళ్ళకి అటువంటి స్వేచ్ఛనిస్తా ఉన్నావు చెప్పండి. రాజ్యాంగంలో రాసింది నేను కాదని చెప్పను, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుమని చెప్తా ఉన్నది నేను కాదని చెప్పను. కానీ విలువలు తగ్గించుకొని లేకపోతే విలువలను సంపుకొని నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు అని రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నదాన్ని మనం ఎందుకు సవరించేసి, మనం ఎందుకు దాన్ని సరి చేసేసి మనం ఒక తీర్పులు తీర్చొద్దని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కూడా సార్, క్రైస్తవంలో కులం లేదు కాబట్టి ఇక కులపరంగా నీకు ఎలాంటి రక్షణ ఉండదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అది ఎవరైనా సరే, ఇప్పుడు ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వాళ్ళ మీద పెట్టాడు కాబట్టి నీకు వర్తించదు అని చెప్పి క్లియర్గా చెప్పాడు. అదే ఇప్పుడు బీసీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా క్రిస్టియన్ మతంలోకి వెళితే, ఇప్పుడు ఎస్సీ అతను నాకు వర్తిస్తుందని చెప్పి వెళ్తే అది కుదరదని చెప్పింది. సో బీసీలు కూడా క్రైస్తవంలోకి వెళితే వాళ్ళకు కూడా వర్తించదు కదా, ఇవి అందరికీ వర్తిస్తుంది కదా. అండి, కొన్ని అణిచివేయబడ్డ కులాలకి రాజ్యాంగంలో కొన్ని భద్రతలు ఇచ్చినారు, కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చినారు. రైట్ సార్. కానీ ఇప్పుడైతే అప్పర్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళకు కొన్ని సందర్భాలలో హై ప్రివిలేజెస్ లేవు. దానికి గల కారణము పెద్దోడు అవుతున్నాడు, చిన్నోడు అవుతున్నాడు. అణిచివేయబడ్డవాడు అణిచివేయబడుతూనే ఉన్నాడు, ఎదిగినవాడు ఎదుగుతూనే ఉన్నాడు. అవునా కాదా? కాబట్టి ఈ రోజులు వస్తాయని చెప్పి నాడు అంబేద్కర్ ఆలోచనతోనే ఈ యొక్క చట్టాన్ని, ఈ యొక్క రాజ్యాంగాన్ని దళితుల పట్ల కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాల పట్ల కానీ
సామాజిక స్పృహతో రాసిన రాజ్యాంగం అది. ఆ ఒక్క రాజ్యాంగాన్ని ఇప్పుడు ఇంటర్ప్రిట్ చేస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్స్ వల్ల విలువలు కోల్పోయి బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాను. నేను ఏ అభద్రత భావంతో నాకు కొంత భద్రత కావాలి అని చెప్పేసి మనం ఒక నిర్ణయం తీసుకొని ఒకవైపు మనం ఇంక్లైన్ అవుతుంటే అక్కడ కూడా నీకు ఎటువంటి భద్రత లేదని చెప్పేసి ఇటువంటి తీర్పులు తీర్చి నేను ఒక మాట అడుగుతున్నా, తన పుట్టిన కులం మారుతుందా? మతం మారినంత మాట్లానా? నువ్వు ఫాలో అవుతున్న రిలీజన్ అది. ఒక హిందుడికి కృష్ణుడు ఉంటాడు, రాముడు ఉంటాడు, శివుడు ఉంటాడు, మళ్ళీ దాని తర్వాత వెంకటేశ్వర స్వామి ఉంటాడు, అన్ని దేవుళ్ళు ఉంటారు. క్రైస్తవుడికి ఒకటే ఒక దేవుడు, రైట్ సార్? ఇటువంటి సిచ్యుయేషన్లో అంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు కూడా రిలీజన్ పరంగా ఒక దళితుడు తన రిలీజన్ను మానుకొని ఇంకొక రిలీజన్లకు పోవడానికి వాళ్ళకున్న కారణాలు ఏంటి? దానికి గల రీజన్స్ ఏంటి? ఎందుకు మారాల్సి వస్తుంది? అభద్రత, రైట్ సార్? అణిచివేసే తత్వం. ఈ రోజుల్లో నేను ఒకటి మీకు చెప్తాను సార్, కొన్ని మతాలు మాదొక మతం అని చెప్పి ఏకమవుతుంటే మన హిందువులు కులాలతో విడిపోతున్నారు, విభజించబడుతున్నారు. దీని గల మూలాలు ఎక్కడి నుంచి తయారవుతాయి? ఈరోజు అంటే దళితులు వివక్షకు గురవుతున్నారు కాబట్టి వివక్ష లేని సమాజం కోసం క్రైస్తవంలోకి వెళ్తున్నారు అంటారు మీరు, అంతేనా? 90% ఆఫ్ దిస్ రీజన్ ఇస్ అదే అని నేను అనుకోవచ్చు. నేను ఖచ్చితంగా ఇప్పుడు అగ్రవర్ణాలు కూడా క్రైస్తవంలోకి వెళ్ళి క్రైస్తవ మతాన్ని విశ్వసించి ఆరాధిస్తూ ఉన్నారు కదా. ఒకటి చూడండి సార్, మనం ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎన్ని అగ్రవర్ణాలు తీసుకున్నా కూడా నాట్ ఈవెన్ 5% అక్రాస్ ద కంట్రీ, రైట్ సార్? వాళ్ళు ఎందుకు మారుతున్నారు మరి? ఒకటండి, అగ్రవర్ణాలు అణిచివేయబడితే వాళ్ళకయ్యే నష్టం అయితే ఏం లేదు. అణిచివేయబడ్డవాడు ఇంకా అణిచివేయబడితే వాళ్ళకి జీవితాలే లేవు. అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము ఈవెన్ వి థింక్ అబౌట్ ద హై కమ్యూనిటీస్, అప్పర్ కమ్యూనిటీస్, దే ఆర్ బీన్ ఎలివేటెడ్ టు సమ్ ఎక్స్టెంట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. ముందు నుంచే వాళ్ళ పునాదులు బలంగా ఉన్నాయి, వాళ్ళ జ్ఞానం బలంగా ఉంది, వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ కమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వెన్ ఇట్ కమ్స్ టు ఎస్సీస్, ఎస్టీస్ అండ్ బీసీస్, దే హ్యావ్ బీన్ సప్రెస్డ్ ఫ్రమ్ ఏజెస్ టుగెదర్. ఈ సప్రెషన్ ఇంకా ఉంటుందన్న ఒక ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని రచించినప్పుడు వాళ్ళకంటూ కొన్ని రిజర్వేషన్స్, కొన్ని ప్రివిలేజెస్ పెట్టున్నారు. కానీ అక్కడ కూడా సప్రెస్ అవుతున్నారు, అక్కడ కూడా అణచివేయబడుతున్నారు, అక్కడ కూడా తక్కువనే చూస్తున్నారు. దీనికి నిదర్శనం ఇప్పుడు మనం చూస్తున్న సమాజమే. నేను ఏ కులాన్ని, మతాన్ని ఇప్పుడు ఉద్దేశించి మాట్లాడే పరిస్థితిలో మనం లేము. కానీ మన సబ్జెక్టు పోతుంది ఒకే దాని మీద. ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తారా లేదా అన్నప్పుడు మీరైతే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించడానికి గల కారణాలు నేను మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పిన. వ్యతిరేకిస్తున్నారంటే వన్ టైం టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఆలోచించితే ఈ యొక్క పర్టికులర్ కేసులో ఈ వ్యక్తి ఒక మతాన్ని ఆచరిస్తూ ఉంటూనే ఒక కులానికి సంబంధించిన రిజర్వేషన్ను క్లెయిమ్ చేస్తూ నేను ఒక కేసు వేసిన దాని మీద నాకు అట్రాసిటీ ప్రివెన్షన్ కావాలన్నాడు. ఇఫ్ ఎట్ ఆల్ ఆయన కన్వర్ట్ అయి ఉన్నాడు, రిలీజన్ కన్వర్ట్ అయి ఉన్నప్పుడు నీకు ఈ కులము సరిపడదు. కానీ ఈ యొక్క కేసును ఆధారంగా తీసుకొని రేపటి రోజు ప్రతి వ్యక్తి ఒకవేళ మతం మార్చుకొని దళితుడైనా లేకపోతే గిరిజనుడైనా తన ఒక ఇష్టానుసారంగా తనకు నచ్చిన దేవుణ్ణి పూజిస్తే, తన మతం మార్చుకుంటే దాని యొక్క రిజర్వేషన్స్ నీకు అప్లై కావని చెప్పేసి ఇప్పుడు చెప్పకని చెప్తున్నట్టుగా ఈ యొక్క జడ్జిమెంట్ ప్రతి ఒక్కరి మీద ఇంప్లిమెంట్ అవుతుంది వలి గారు. సో ఇఫ్ యూ క్వశ్చన్ మీ వెదర్ యు ఆర్ అపోజింగ్ ఆర్ వెదర్ యు ఆర్ సపోర్టింగ్ అంటే యాజ్ ఎన్ అడ్వకేట్ ఐ షుడ్ హానర్ అండ్ ఐ షుడ్ రెస్పెక్ట్ ద డెసిషన్ ఆఫ్ ది కోర్ట్. టు దట్ ఎక్స్టెంట్ ఐ కెన్ సే దట్. సో ఎస్టీల గురించి ఏం చెప్పలేదండి, ఎస్టీలకి ఏం రద్దు చేయబడవు. సి వన్ థింగ్ సార్, ఈ మోర్ పర్టికులర్గా అణిచివేయబడిన కులాల గురించి మాట్లాడితే వీ కెన్ ఫైండ్ మోర్ సప్రెస్డ్ కమ్యూనిటీస్ ఆర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, రైట్? ఇందులోకి వచ్చిన తర్వాత వీఆర్ కన్ఫైన్డ్ టు ఓన్లీ దిస్ పర్టికులర్ కేస్ వేర్ ఇన్ ఆ ఒక్క ఆనంద్ అనే వ్యక్తి బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ హీ హాస్ కన్వర్టెడ్ హిస్ రిలీజన్ అండ్ హీ షుడ్ బి పోర్టెడ్ యాజ్ బేసిక్ షెడ్యూల్ అంటే బీసీ కమ్యూనిటీ డిస్పైట్ నాకు ఎస్సీ స్టేటస్ కావాలని చెప్పి అడిగినాడు.
దాని మీద నా ప్రివిలేజెస్ కావాలన్నాడు, దాని మీద నా ప్రొటెక్షన్ కావాలన్నాడు. అక్కడ విభజించబడింది, అక్కడ డిఫరెన్స్. ఇప్పుడు ఈ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఒకవేళ గిరిజనుడు అయ్యుంటే, ఎస్టీ అయ్యుంటే ఇతనికి వర్తించేది, రద్దు చేయబడదని చెప్పి అలాంటి నెగిటివ్ తీర్పు వచ్చేది కాదు. అక్కడ ఎక్కడ కూడా నాకు కనిపించలేదు. ఒకవేళ ఎందుకంటే షెడ్యూల్ ట్రైబ్ అనేది అది కులం కాదు, అదొక జీవన విధానం. సో కాబట్టి కులానికి సంబంధించినటువంటి వ్యవహారం అది కాదు ఎస్టీలకు సంబంధించి. డెఫినెట్గా వాళ్ళ హక్కులు, వాళ్ళ చట్టాలు వాళ్ళకి అమలు చేయబడతాయి ఏ మతంలోకి వెళ్ళినా. రైట్. అంటే మీ లెట్ యువర్ క్వశ్చన్ బి డైరెక్ట్ టు మీ. అంటే మీ ఈ యొక్క ఎస్సీ ఎస్టీకి సంబంధించిన దాంట్లో ఈ కేసుకి సంబంధించి ట్రైబ్కి ఉన్న అంటే ప్రయారిటీస్ ఏంటి అని మీరు అడుగుతున్నారా, లేదంటే కనుక మీరు అంటే వాట్ పర్టికులర్లీ యూ వాంట్ ఆస్క్ మీ, వాట్ ఈస్ యువర్ డౌట్ ఎగ్జాక్ట్లీ? అంటే ఇప్పుడు ఎస్సీలు షెడ్యూల్ క్యాస్ట్, నేను దళితుడిని కాబట్టి ఆ ఎస్సీలకి సంబంధించినటువంటి ఆ పూర్తి హోదా, దానికి సంబంధించిన రక్షణ చట్టాలు నాకు కావాలని చెప్పి ఆ వ్యక్తి అడిగాడు. నువ్వు క్రైస్తవంలోకి వెళ్ళావు కాబట్టి అందులో కులం లేదు కాబట్టి నీకు వర్తించదు. క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత కూడా తిను బ్యాప్టిజం తీసుకొని కన్వర్ట్ అయిండు అన్నది నేను వింటున్నది, వార్తలు వచ్చింది. ఎప్పుడైతే నువ్వు బ్యాప్టిజం తీసుకొని కన్వర్ట్ అవుతున్నావో నువ్వు పూర్తిగా క్రిస్టియన్గా నువ్వు మారినావని చెప్పేసి చెప్తున్నారు. నువ్వు పూర్తి క్రిస్టియన్గా మారిన తర్వాత నీ యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. ఏదైతే నీ బర్త్ కమ్యూనిటీ ఏదైతే ఉన్నదో, క్యాస్ట్ ఏదైతే ఉన్నదో అది నీకు అప్లికబుల్ కాదని చెప్పి చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వచ్చిన తీర్పు. వన్స్ యూ కన్వర్ట్ యువర్ రిలీజన్ ఇంటూ క్రిస్టియానిటీ నీకు ఎస్సీ స్టేటస్ రాదంటున్నారు. అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అది అందరి మీద బైండింగ్ అయి ఉంటుందని చెప్పి చెప్తున్నాను ఫ్యూచర్లో. అందరి మీద ఇప్పుడు ఎస్టీ ఉంది కదా సార్, ఇతను ఎస్సీ కాబట్టి వర్తించదు అని చెప్పి క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. అదే ఎస్టీ అయితే, షెడ్యూల్ ట్రైబ్ అయితే మాత్రం ఇతనికి వర్తిస్తుంది, ఎందుకంటే అది కులం కాదు షెడ్యూల్ ట్రైబ్ అనేది. అది నేనైతే చదవలేదు, మరి అదొక జీవన విధానం కాబట్టి మోర్ పర్టికులర్ కేసులో నేను చదవలేదు. ఈ ఎస్టీలకు మాత్రం వర్తిస్తుంది, వాళ్ళకి రిజర్వేషన్లు వస్తాయి, అట్రాసిటీ చట్టం కూడా వీళ్ళకి వర్తిస్తుంది. ఇది కులం గురించి అడిగాడు కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ అనేది క్యాస్ట్ దాంట్లోనే ఉంది ఎస్సీ అనేది. సో డెఫినెట్గా వీళ్ళకి రద్దు చేయబడుతుంది, వీళ్ళ క్రైస్తవంలో కులం లేదని చెప్పి చెప్తాం. క్రైస్తవంలో అదే సార్, ఇప్పుడు రద్దు చేయబడుతుందని అనట్లేదు. నీకున్న ప్రివిలేజెస్ ఏవైతున్నదో ఈ పర్టికులర్ కేసులో అది నీకు అట్రాక్ట్ కాదంటుంది. నీ ప్రొటెక్షన్ ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏవైతున్నాయో, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్, నీకు మోర్ పర్టికులర్లీ ఈ కేసులో వర్తించదని చెప్పి చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు క్లియర్ కట్ డిసిషన్ అయితే అది ఒకటి. ఓకే. సో అంటే ఎలా వస్తే బాగుండేది అనుకుంటున్నారు సార్ మీరు? ఈ సుప్రీంకోర్టు మరోలా ఆలోచిస్తే ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? సుప్రీంకోర్టు మరోలా ఆలోచించడం అని కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు టెక్నికల్గా రైటే, కానీ దీనికి మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాన్నే ఇప్పుడు అందరూ వాదిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దళితుడు సప్రెస్ అయిన తర్వాత దాని యొక్క షెల్టర్ కింద తను మార్చుకుంటున్నారు అనేసి అంటున్నారు. దాని తర్వాత తనకు విశ్వాసము, తనకు నచ్చిన మతాన్ని తను ఆచరించాలని అనుకుంటా ఉన్నాడు. తనకు నచ్చిన మతాన్ని తను ఆచరించినప్పుడు కులాలకి మతాలకు ఎటువంటి ఇంటర్ కనెక్షన్ ఉందన్నది ఇక్కడ ఒక డిబేట్ పాయింట్. సో దో హీ హస్ ఫౌండ్ ఇన్ ఏ షెడ్యూల్ కమ్యూనిటీ, హీ ఫాలో హిస్ ఓన్ రిలీజన్ యాజ్ పర్ హిస్ విష్. ఒకటి, నీకు నచ్చిన కులాన్ని నువ్వు నచ్చిన దేవుని నువ్వు పూజించు, కానీ నువ్వు ఒక మతానికి నువ్వు కన్వర్ట్ అయితే గనక నీకు ఆ ప్రివిలేజ్ లేదని చెప్పి చెప్తున్నారు. సో వెన్ వీ థింక్ అబౌట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో సుప్రీంకోర్ట్ ఈస్ రైట్, కానీ వెన్ వీ థింక్ అబౌట్ ద మోరల్ ఆస్పెక్ట్స్లో సమ్ పోర్షన్ ఆఫ్ ద డెసిషన్స్ కోర్టులు తీసుకున్న డెసిషన్స్లో నాకు పర్సనల్గా ఫీల్ అవుతున్నాను 50% నేను ఏకీభవించకపోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. అంతే. ఐఎమ్ నాట్ ద సుప్రీం అథారిటీ, ఐఎమ్ జస్ట్ అన్ అడ్వకేట్. సో ఐ హ్యావ్ ఎన్ ఏ ఛాన్స్ ఆఫ్ ఆర్గింగ్ ఇట్ బిఫోర్ ఎనీ కోర్ట్. అటువంటి ఆర్గ్యుమెంట్కు నాకు అవకాశం వచ్చినప్పుడు, అటువంటి కేసు వచ్చినప్పుడు నా ఇంటర్ప్రిటేషన్స్ నేను చెప్తాను కావచ్చు, చెప్పినప్పుడు మేబీ తీర్పులు మారితే కావచ్చు. యూ కెనాట్ సే. ఓకే. సో అయితే సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అయితే వచ్చింది, చాలామంది వ్యతిరేకిస్తున్నారు, దీన్ని అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది, చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది అన్న మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫైనల్గా ఒక అడ్వకేట్గా దీని మీద రివ్యూ పిటిషన్కి వెళ్తే ఏమైనా ఆలోచన మార్పు చేసే అవకాశం ఉందా? క్షేత్రస్థాయిలో వాళ్ళు గురవుతున్నటువంటి వివక్ష కావచ్చు, ఇంకా ఆ పేద దళితులు పడుతున్నటువంటి ఆ వ్యధ బాధ, దీన్ని మళ్ళీ అర్థం చేసుకుని రివ్యూ చేసే అవకాశం ఉందని మీకేమైనా అనిపిస్తుందా? ఆ హోప్ ఏమైనా ఉందా? కొన్ని స్టేట్మెంట్స్ ఇప్పుడు మనం మాట్లాడితే అది కొంత కాంట్రడిక్టెడ్ స్టేట్మెంట్స్ అవుతాయి, బట్ స్టిల్ కూడా అడుగుతున్నారు కాబట్టి నా మనసులో నేను చెప్తాను. ఇప్పుడు వడ్డించడం మనోడైతే ఏ మూలను కూర్చున్నా మనకు కావాల్సిన పడాల్సిన ముక్కలు పడతాయి అని చెప్పి ఒక సామెత ఉన్నది, రైట్ సార్? అవునా కాదు? భోజనంలో మనం తినే తిండి ఎక్కడ మనం ఏ వరుసలో కూర్చున్నా కూడా
అన్నం పెట్టేటోడు మనోడైనా లేకపోతే ముక్కలేసేటోడు మనోడైతే కనుక వాడి దగ్గర నుండి తీసుకొచ్చి వేస్తాడు, మనకు కావాల్సినవి చేస్తాడు. రైట్, అక్కడ మనోడై ఉంటే కదా. అర్థమైందా? అంతే అంటారా? అంతే. వివక్ష ఇక్కడ నుంచి కింద నుంచి పై దాకా అవే ఉన్నాయి. సో దాంట్లో మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ పాజిటివ్ ఇన్ దాట్. దేర్ మైట్ బీ దళిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా who has been atrocities took place on him by throwing a slipper, but there was no stringent action taken. ఒక దళితుడి మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన పరిస్థితుల్లో కూడా తన మీద చెప్పు విసిరినప్పుడు కూడా స్పందించిన సమాజంలో మనం బ్రతుకుతుంటే ఈ ఒక చిన్న కేసు దానికి ఒక పెద్ద లెక్క, వారికో లెక్క. సుప్రీంకోర్టు సుప్రీం, వారు తీసుకున్న తీర్పులు, వారు ఇచ్చిన నిర్ణయాలు, ఇట్స్ కన్ఫైన్డ్ అండ్ ఇట్ హ్యాస్ ఎవ్రీ బైండింగ్. అండ్ ఇస్తున్న తీర్పులు అన్బయాస్డ్గా తీర్పులు తీరుస్తున్నారా? చట్టాన్ని నిర్దేశించి తీర్పులు తీరుస్తున్నారా? సామాజిక స్పృహతో తీర్పులు దించుతున్నారా? నిజంగా ఒకడు అణిచేయబడ్డాడు, వానికి జీవితం లేదు, వాడు ఒక షెల్టర్ తీసుకొని బ్రతుకుతున్నాడు అనుకున్నప్పుడు వానికి సపోర్ట్ చేస్తున్నాయి ఈ తీర్పులు, అపోజ్ చేస్తున్నాయి? మీరు చెప్పండి, మాట్లాడండి. మీరు అడుగుతున్నారు కదా, మీరు ఏకీభవిస్తున్నారు, సమర్థిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారా? ఈరోజు తీసుకున్న తీర్పు నిజంగానే ఆ ఒక్క వ్యక్తి సర్ప్రైజ్ అంటే డిప్రైవ్ అయిన కమ్యూనిటీని సపోర్ట్ చేస్తుందా, వ్యతిరేకిస్తుందా చెప్పండి. డిప్రైవ్ ఉన్న కమ్యూనిటీస్ని సపోర్ట్ చేస్తుందా, వ్యతిరేకిస్తుందా చెప్పండి. రేపటి రోజు నాకు నిజంగా ఈ యొక్క స్టేటస్ లేదంటే వానికి ఒక ఫ్రీడమ్ ఆఫ్ కన్వర్టింగ్ ఇస్ ఫాలోయింగ్ ఇస్ రిలీజన్ కూడా పాసిబుల్ కాకుండా పోతుంది. ఇఫ్ ఎ దళిత్ వాంట్ టు go to a church, he cannot go now. If a Dalit want to pray to Jesus Christ, he cannot pray now. ఒక దళితుడు బేస్ చర్చ్కి పోవాలంటే పోలేని పరిస్థితి రోజు తీసుకొస్తుంది. ఒక తనకు నచ్చిన దేవుణ్ణి ఆరాధించాలంటే ఆరాధించలేని పరిస్థితి రోజు తీసుకొస్తుంది. మరి ఇంకా రాజ్యాంగంలో నువ్వు కావలసిన రిలీజన్ నువ్వు ఫాలోగా ఆర్టికల్ 25 ఇది చెప్తుంది, ఆర్టికల్ 15 ఇది చెప్తుంది అని చెప్పి మనం డంచాలు కొట్టుకుంటే తిరుగుతున్నాం కదా. మరి నువ్వు ఎప్పుడైతే నీ రాజ్యాంగంలో నీకున్న హక్కుని హరించే విధంగా ఈరోజు తీర్పులు వస్తుంటే మరి అణచివేత ఇంకా కూడా కొనసాగుతుంది అనుకుందామా, లేదంటే కనుక నిర్మూలించబడింది అనుకుందామా? నీకు ఇస్తున్న సుప్రీం అథారిటీస్ ఎవరైతే పైన కూర్చుంటున్నారో వాళ్ళు తీరుస్తున్న తీర్పులు ఎంతమంది జీవితాలు ప్రభావితం చేస్తున్నాయి? ఇది శాసనం సార్, ఇది ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి పాటించాల్సిందే. తను భయానికి కూడా ఏ భయంతోనైతే రిలీజన్ మారదాం అనుకుంటున్నాడో అదే భయం మళ్ళీ వాడిని ఇంకా సర్ప్రైజ్ చేసేసింది ఈరోజు. అదే భయం వాడిని ఇంకా అణిచివేసింది ఈరోజు. అదే భయం ఇంకా భద్రత లేకుండా చేసేసింది ఈరోజు. భయానికి గురైపోతూ బ్రతుకుతున్నారు ఈరోజు. గత 4 రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏంటిది? పెద్ద ఛానళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఛానళ్ళు ఒకటి మాట్లాడితే చిన్న యూట్యూబ్ వాళ్ళు ఇవి మాట్లాడుకొస్తున్నారు. మరి వివక్ష మనకు కనపడతలేదా? యు సీ ద స్పీచ్ ఆఫ్ ద ఆర్టీవీ కానీ లేకపోతే అర్ణబ్ స్వామి అని చెప్పేసి మనకు కొన్ని డిబేట్స్ వస్తున్నాయి, చూస్తున్న దాంట్లో వాళ్ళ డిబేట్స్ చూడండి. మనకు తెలుగు రాష్ట్రాల్లో జీ తెలుగులో జరుగుతున్న డిబేట్లు చూడండి. ఇండివిజువల్ యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతున్న మాటలు చూడండి. దీంట్లో వ్యూవర్షిప్, దాంట్లో వ్యూవర్షిప్లో ఉన్న కామెంట్స్ చదవండి. అంటే వన్స్ ద సర్ప్రైజ్డ్ డిప్రైవ్డ్ కమ్యూనిటీస్ ఆర్ ఆల్వేస్ దే షుడ్ బి డిప్రైవ్డ్. అంతే. ఐఎమ్ నాట్ బయాస్డ్ అబౌట్ ఎనీ కమ్యూనిటీ, ఐఎమ్ నాట్ బయాస్డ్ అబౌట్ ఎనీ రిలీజన్, ఐఎమ్ నాట్ బయాస్డ్ అబౌట్ ఎనీ క్యాస్ట్. సార్ ఫైనల్గా ఏంటంటే దేశంలో ఇంకా నిమ్న వర్గాల మీద, మైనారిటీల మీద ఈ వివక్ష అనేది ఇంకా కొనసాగుతుంది. దేశంలో వాళ్ళకి భద్రత అనేది ఇంకా తక్కువ చేయబడుతుంది అన్నది ఈ తీర్పు బట్టి అర్థం చేసుకోవాలంటారా? మరి దేశంలో మణిపూర్లో మహిళలను బట్టలు ఉడదీసేసి వాళ్ళ ప్రైవేట్ పార్ట్నర్ టచ్ చేసుకుంటా వస్తున్న వీడియోలు మనం ఇప్పటికి కూడా చూస్తున్నాం కదా. ఇప్పుడు కూడా అవి సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి కదా. దాని మీద మరి ఈ దేశము, ఈ ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఏం తీర్పులు తెచ్చినాయి? ఏం మాట్లాడి చెప్పండి సార్. అక్కడ కళ్ళు కనబడలేదా? ప్రభుత్వాలు పోయినాయా అక్కడికి? వాళ్ళని రక్షించినాయా? వారిని కాపాడినాయా? అర్థమవుతుంది. ఇవన్నీ మన కళ్ళకు కనబడుతున్నాయి కదా సార్. కళ్ళకు కనబడుతున్న నిజాలు, చెవులకు వినబడుతున్న మాటలు మనం అనుభవిస్తున్నాయి, మనం చూస్తున్న ఈ యొక్క సమాజంలో ఇంకా కూడా మనం వెతుక్కుంటున్నాము. ఎక్కడో న్యాయం బతుకుంది, ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. లిటరల్లీ ఆడలను
పట్టలు లేకుండా తిప్పుతూ మణిపూర్లో వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ వీడియోలు తీసేసి పెట్టినారు కదా, అటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి కదా. మరి ఏ ప్రభుత్వం వాటి గురించి మాట్లాడింది, ఏ ప్రభుత్వాలు వాటి గురించి స్పందించినాయి? వాళ్ళు ఎందుకు కనబడలేదు మరి చెప్పండి? వివక్ష ఇంకా లేదని చెప్పి మీరు ఎట్లా మాట్లాడుకొస్తున్నారు? ఎస్టీమ్ ఫైల్స్ మనం చూస్తున్నాము, ప్రముఖులందరూ పోయేసి అక్కడ ఉన్నట్టుగా మనం వార్తలు వింటున్నాము. మణిపూర్ ఇష్యూస్ మనం చూస్తున్నాము. దళితులు, గిరిజనులు, అణిచివేయబడ్డలందరూ కూడా వాళ్ళ యొక్క జీవితానికి, శరీరానికి కూడా కనీసం విలువ లేకుండా బ్రతుకుతున్న సమాజంలో మనం ఉన్నాం. ఇంకా మారుతుంది సిస్టమ్, వ్యవస్థ మారుతుంది, వ్యవహారం మారుతుందని చెప్పంటే ఎక్కడ మారుతుంది చెప్పండి? ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఐ సల్యూట్, ఐ యాక్సెప్ట్. అదే సుప్రీంకోర్టులో 100 కోట్ల రూపాయలు లేకపోతే కోట్ల రూపాయలు తగలబడి ఉన్నట్టుగా వీడియోలు మనము చూస్తున్నాము. గుర్తున్నాయి మీకు ఆ సందర్భాలు? మరి దాని మీద తీర్చిన తీర్పులు ఏంటి? అవి ఏడుకోలు వచ్చిన ఏడుకలు పైన ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి ఇది లేదు. అటువంటి వాళ్ళు ఈరోజు రాజ్యాంగాలు రాస్తున్నారు, శాసనాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇటువంటి జీవితాల మీద ప్రభావం చేస్తున్నారంటే దొంగ నోట్లతోని దొరికిన బంగ్లాల యొక్క చరిత్ర ఇంతవరకు బయటికి రాలేదు, వాటి నిర్ణయాలు ఏంటో తెలియదు. అటువంటి వాళ్ళు, అటువంటి వ్యక్తులు ఇటువంటి వాళ్ళ జీవితాలను ప్రభావితం చేస్తున్నారంటే మరి వాళ్ళకి ఏం విలువలు ఉంటాయి? వీళ్ళ ముందు వాళ్ళు ఎంత? అంటే ఈ దేశంలో చట్టము బలహీనుల మీద చాలా బలంగా, బలవంతుల మీద చాలా బలహీనంగా ప్రయోగం చేస్తోంది, అంతేనా? మీ ప్రశ్నలోని సమాధానం వచ్చేసింది, జవాబు వచ్చేసింది. నేను మీకు చెప్పిన క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మీరు బేరీ చేసి చూసుకోండి, చరిత్రను తిరిగేసి చూసుకోండి, వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఇట్స్ నాట్ మై డిబేట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ వన్ కాస్ట్, వన్ రిలీజన్ ఆర్ వన్ కమ్యూనిటీ ఆర్ వన్ అప్పర్ కమ్యూనిటీ. మై డిస్కషన్ ఈరోజు నేను మీతో మాట్లాడుతుంది ఒక సామాజిక స్పృహతో నేను మాట్లాడుతున్నాను. మేబీ నేను తప్పట్టచ్చు, యూ మే గెట్ మెనీ నెగిటివ్ కామెంట్స్. ఐ వెల్కమ్ అండ్ ఐఎమ్ ఛాలెంజ్ టు యాక్సెప్ట్ ఎనీ కామెంట్స్ ఆర్ ఆన్సర్ టు ఎనీ ఆఫ్ ద కాంపిటెంట్స్ హూ వాంట్ టు డిబేట్ విత్ మీ. సర్టన్లీ ఎస్ అని చెప్తా. ఎందుకు సార్ ఇది మొత్తం మీ మేజర్ ఛాలెంజ్ ఎందుకు చర్చలు కావట్లేదు దీని మీద? వై ఓన్లీ ద యూట్యూబర్స్ ఆర్ టాకింగ్? పెట్టండి, చర్చ పెట్టండి. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళే కదా ఉన్నారు, మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అణచివేయబడ్డాయి కదా ఉన్నాయి. నువ్వు కాదు, మెజారిటీ ఆఫ్ ద టీవీ ఛానల్ వాళ్ళే లేవు కదా సార్. అది మీ ప్రశ్న, అది మీ సమాధానం మీ నుంచి అడిగి రావాలి నాకు. మెజారిటీ ఆఫ్ ద టీవీ ఛానల్స్ వాళ్ళే కనుక ఉంటే కనుక మెజారిటీ ఆఫ్ ద చర్చలు వాళ్ళ గురించి వస్తాయి. ఇదివరకు అదే చెప్పిన, రిచ్ ఈస్ బికమింగ్ రిచ్, పూర్ ఈస్ బికమింగ్ పూర్. డిప్రైడ్ కమ్యూనిటీస్ ఆల్ బీన్ డిప్రైడ్. అప్రైడ్ కమ్యూనిటీస్ ఆర్ పెరుగుతూనే ఉన్నారు. ఐ రాంగ్ ఇన్ మై స్టేట్మెంట్స్? చెప్పండి. ఈరోజు తిరిగేసి చూస్తే ద టాప్ మీడియా ఛానల్స్ అందరూ కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? వన్స్ చర్చలోకి వస్తేనే కదా న్యాయం, అన్యాయం, తీర్పులు ఏం జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, వ్యక్తులు ఏంటి, వ్యక్తిత్వాలు ఏంటి, కులాలు ఏంటి, మతాలు ఏంటి, జాతులు ఏంటి, ప్రాంతాలు ఏంటిది, ఎక్కడ ఎవడు అణచివేయబడుతున్నాడు. ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కడికి ఒకటే ఓటు, ఒకటే విలువ. ఆ ఓటుకి వాడు వేసే ఓట్లతో ఈరోజు ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉన్నాయి. వాళ్ళు ఏర్పడ్డ వాళ్ళు, నియమించబడిన వాళ్ళు రాజ్యాంగాలు రాస్తున్నారు, శాసనాలు చేస్తూ ఉన్నారు. దాన్ని మనం పాటిస్తూ ఉన్నాం. మరి ఈక్వల్ రైట్ అనుకోవటం, ఈక్వల్ రైట్ ఉన్నప్పుడు వానికి ఈక్వాలిటీ ఎందుకు మిస్ అవుతూ ఉన్నది? వాళ్ళు వేస్తున్న ఓట్లతోనే కదా మనం ఇచ్చినాము. పుట్టికి ఓటేసిండు, అవి పైసలు తీసుకొని ఓటేసిండు అని వాడు అంటాడు. వాని పైసలు అడుక్కునే స్థాయికి, తీసుకునే స్థాయికి దిగజార్చింది మనమే కదా. వానికి ఆకలి క్రియేట్ చేసింది మనమే కదా. నూకలు పడేయంగానే వాడు ఆ గింజలు తినుకుంటూ మళ్ళీ వీనికి జైజలు కొడుతున్నారు. అంటే ఒకటేంటంటే సార్, ఇప్పుడు అట్లా లేకపోతే ఇట్లా వీళ్ళు బతకడానికంటే కష్టమవుతుంది. ఓటు రేటు పెరిగిపోతుంది. ఓటు రేటు పెరిగితే మళ్ళీ రాజకీయ నాయకులు కొనుక్కోవడానికి కష్టం అవుతుంది. వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు కడుతున్న ట్యాక్స్లు, అంటే ఎవడు ట్యాక్స్ కట్టట్లేదు అనుకుంటారు. గుడిసెలోడు కాదు, గోషిగాడు కూడా ట్యాక్స్ పేరే. నువ్వు వాడుతున్న పేస్ట్ నుంచి, వాడుతున్న సబ్బు నుంచి, కొనుక్కుంటున్న బియ్యం నుంచి, ప్రతి దానికి వారి ట్యాక్స్ పేర్. నీ మీద కలెక్ట్ అయ్యే రెవెన్యూయే వాళ్ళకి జీతాలు, వాళ్ళు చేస్తున్న డెవలప్మెంట్. బట్ దేర్ ఇస్ నో వాల్యూ ఫర్ దెమ్. అంటే దీని మీద మనం డిబేట్ చేసుకుంటూ పోతే పెద్ద ఉద్యమం అవుతుంది. మనకు టైం సరిపోదు, జనాలు ఎక్కువ చూడండి. మార్చలేం. మొత్తానికి ఏంటంటే ఈ వ్యవస్థను మార్చడం ఇప్పటికీ సాధ్యం కాదు. అది అనుకోవద్దు సార్, అట్లా ఎప్పుడు అనుకోవద్దు సార్. వ్యవస్థను మార్చడం సాధ్యం కాదని అనుకుంటే మాత్రం వ్యవస్థ స్తంభించిపోతుంది, ఆగిపోతుంది, అట్లనే ఉండిపోతుంది. అంటే ఇప్పట్లో సాధ్యం కాదు, అంత వేగంగా మార్పు రాదు అని చెప్తున్నాను. అట్లా అనుకోవడానికి లేదు. తెలంగాణ వస్తుందని మీరు అనుకున్నారా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడతా అనుకున్నారా? అదే రాజశేఖర రెడ్డి కనుక చనిపోకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా, ఏర్పడేదా, విభజించబడేదా? శక్తి గల వాళ్ళు మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు. కేసీఆర్ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఇంతమంది చచ్చిపోకపోతే తెలంగాణ వచ్చేది కాదు కదా. మంచి చేయడానికి మేబీ టైం పడుతుందేమో కానీ ఖచ్చితంగా టైం దో ఇట్ ఇస్ సవర్ కఫల్ మీటర్. నేను ఆ టైం పడుతుంది అన్నారు కదా, అదే నేను చెప్పింది. డెఫినెట్గా ఒకటి కాదని చెప్పి నిరుత్సాహపడి మన ప్రయత్నాన్ని మనం విరమించుకోవద్దు. ఏదో ఒక రోజు మన టైం వస్తుందో ఆ టైం గురించి ఎదురు చూడాలి. ఆ టైం వచ్చినప్పుడు మనం చేయాల్సినవి ద బెస్ట్ ఎంత చేయగలిగితే అంత సమాజానికి చేసి ఇచ్చి వెళ్ళిపోవాలి. బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.